మీరు యూట్యూబ్ షార్ట్స్ రెగ్యులర్గా అప్లోడ్ చేస్తున్నారా? ఒక చిన్న అబ్జర్వేషన్ మీరు ఆల్రెడీ చూసే ఉంటారు. వీడియో అప్లోడ్ అవుతుంది. మొదట్లో వ్యూస్ స్లోగా పెరుగుతాయి. 200, 300, 500, 700, 900. కానీ ఎగ్జాక్ట్‌గా 1000 దగ్గరికి వచ్చేటప్పటికి వ్యూస్ సడన్‌గా స్టాప్ అయిపోతాయి అన్నమాట. ఇక్కడ నుంచి ఇంకొక వ్యూ రావడం కూడా చాలా చాలా స్లో అవుతుంది. రీచ్ కూడా చాలా డౌన్ అయిపోతుంది అనమాట ఆ పర్టికులర్ వీడియోకి. చాలామంది కంటెంట్ క్రియేటర్స్ ఇక్కడ ఒక మిస్టేక్ చేస్తారు. పర్లేదు మనకు 1000 వ్యూస్ వచ్చాయి కదా అని అనుకుంటుంటారు. ఏదో లాంగ్ ఫామ్ వీడియోస్కి 10, 20 చూసి ఈ 1000 వ్యూస్ని చాలా ఎక్కువ వచ్చాయని అనుకుంటూ ఉంటారు అనమాట. ఇగ్నోర్ చేస్తారు బేసిక్గా. కానీ ఇక్కడ నిజం ఏంటంటే షార్ట్స్ 1000 వ్యూస్ దగ్గర ఆగిపోవడం అనేది సక్సెస్ కాదు, అదొక డేంజర్ సిగ్నల్ మాత్రమే. యూట్యూబ్ ఇంకా మీ కంటెంట్ని ఫుల్గా నమ్మట్లేదు, ట్రస్ట్ చేయట్లేదు అని అర్థం. అంటే మీ షార్ట్కి కరెక్ట్ సిగ్నల్స్ లేవు అని. అదే కరెక్ట్ సిగ్నల్స్ ఉన్నాయనుకోండి 10K, 50K, ల్యాక్స్లో కూడా వ్యూస్ వెళ్ళడానికి ఛాన్సెస్ ఉంటాయన్నమాట. డిఫరెన్స్ ఎక్కడ జరుగుతుంది, ఏంటి తేడా అంటే అదే ఈ వీడియోలో మనం కంప్లీట్గా డీప్గా డిస్కస్ చేద్దాము. ప్రతి పాయింట్ నేను చెప్తాను. అందులో టిప్స్ కూడా ఉంటాయి. టిప్స్ మీరు ఫాలో అయితే మీ షార్ట్స్ అనేవి వైరల్ అవ్వడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి. సో మీ కంటెంట్ని మీరు గ్రో చేసుకోవడానికి మీ చేతుల్లోనే ఉన్న ఒక అద్భుతమైన ఆయుధం అనమాట ఈ పర్టికులర్ వీడియో. సో దీనికి ముందుగా మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే షార్ట్స్ అల్గారిథం ఎలా వర్క్ అవుతుంది అనేది సింపుల్గా అర్థం చేసుకోండి. ముందుగా ఒక క్లారిటీ కావాలి అందరికీ. షార్ట్స్లో వైరల్ అవ్వడం అనేది లక్ వల్ల జరగదు, ఎడిటింగ్ వల్ల కూడా జరగదు. కొంత పార్ట్ ఉంటుంది, డైలీ అప్లోడ్ చేసినా కూడా దానివల్ల కూడా జరగదు. ఇవన్నీ లాంగ్ ఫామ్ వీడియోస్లో జరుగుతాయి. ప్యూర్గా ఆడియన్స్కి ఇంట్రెస్ట్ ఉందా లేదా పర్టికులర్ షార్ట్ వీడియో మీద అనే దాని మీద మాత్రమే ఆధారపడి ఉంటుంది. మీరు చేసే షార్ట్ ఉంది కదా, అది అప్లోడ్ చేసిన వెంటనే యూట్యూబ్ తీసుకెళ్ళి 1,00,000 మందికో 2,00,000 మందికో చూపించదు. ఫస్ట్ ఒక స్మాల్ టెస్ట్ ఆడియన్స్కి ఇస్తుంది. అంటే ఒక 2,000 మందికో ఒక 3,000 మందికి ఇస్తుంది. అక్కడ 3 విషయాలు చెక్ చేసుకుంటుంది. స్వైప్ రేట్, వాళ్ళు స్కిప్ చేసేస్తున్నారా, రిటెన్షన్ ఫుల్గా చూస్తున్నారా, రీప్లే మళ్ళీ చూస్తున్నారా, ఈ 3 స్ట్రాంగ్గా ఉంటేనే నెక్స్ట్ ఇంకా ఎక్కువ మందికి పుష్ చేయడానికి ఛాన్స్ ఉంటుంది. అక్కడ కూడా మళ్ళీ టెస్టింగ్ జరుగుతూ ఉంటుంది, అలా వైరల్ అవుతూ ఉంటాయి. లేదంటే ఆ 1000 వ్యూస్ దగ్గరే ఆగిపోతుంది అనమాట, ఫ్రీజ్ అయిపోతుంది టోటల్గా. సో మీ వీడియోస్ 1000 దగ్గర ఆగిపోవడానికి మెయిన్ రీజన్ ఈ 3 సిగ్నల్స్ అనమాట. సో క్లియర్గా చూద్దాం మనం. ఈ 1000 వ్యూస్ దగ్గర ఆగిపోవడం అనేది వార్నింగ్ ఎందుకో తెలుసుకోండి ఫస్ట్. చాలా ఇంపార్టెంట్ పాయింట్. ఎందుకంటే ఇక్కడ క్రియేటర్స్ కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. నేను ఇందాక చెప్పినట్టు వ్యూస్ వస్తున్నాయి, ప్రాబ్లం ఏముందని అనుకుంటుంటారు. ఇది నిజంగా మీకు వచ్చిన వ్యూస్ అని కాదు, టెస్ట్ వ్యూస్ మాత్రమే. జస్ట్ యూట్యూబ్ ఫస్ట్ టెస్ట్ చేయడానికి వాడిన ఒక టెస్టింగ్లో మీకు వచ్చిన వ్యూస్ మాత్రమే. యూట్యూబ్ ఎలా ఆలోచిస్తుందంటే కొంతమంది చూశారు ఫైన్, కానీ ఎక్కువ మందికి ఇంట్రెస్ట్ లేదు. మెజారిటీ పీపుల్ స్ట్రాంగ్గా రియాక్ట్ అవ్వడం లేదు. అంటే కంటెంట్ యావరేజ్గా ఉంది, యావరేజ్ స్టేజ్లోనే ఉంది. సో ఈ యావరేజ్ కంటెంట్కి యావరేజ్గానే రీచ్ చేస్తుంది. ఆ 1000 వ్యూస్ రావడమే గొప్ప అనమాట. వైరల్ రీచ్ రావాలంటే ఏం చేయాలి? ఇందాక మనం మాట్లాడుకున్న 3 సిగ్నల్స్ ఉన్నాయి కదా, ఆ 3 సిగ్నల్స్ స్ట్రాంగ్గా ఉండాలి. సో మనం చేసే మిస్టేక్స్ ఇంకా దానికి సంబంధించిన కొన్ని టిప్స్ కూడా నేను చెప్తాను. సో ఫస్ట్ బిగ్గెస్ట్ మిస్టేక్ ఏంటంటే షార్ట్స్లో ఇంట్రడక్షన్ పెడుతూ ఉంటారు. ఇది నెంబర్ 1 మిస్టేక్ అన్నమాట. చాలా ఫస్ట్ బ్లండర్ ఇది. చాలామంది ఇదే చేస్తూ ఉంటారు. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్, ఎలా ఉన్నారు, మీరు ఎలా ఉన్నారు, ఇలా స్టార్ట్ చేస్తూ ఉంటారు అనమాట. షార్ట్స్లో ఈ ఒక్క సెంటెన్స్ కంప్లీట్గా డ్యామేజ్ చేస్తుంది. ఎందుకంటే షార్ట్స్ వ్యూవర్గా ఆలోచించండి. మీరు ఆల్రెడీ స్వైప్ అవే మోడ్లో ఉంటారన్నమాట. నెక్స్ట్ ఇంకోటి వస్తుందేమో, మంచిది వస్తుందేమో అని స్వైప్ చేసేయడానికి ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటారు. సో అలాంటి వాళ్ళకి పేషెన్స్ ఉండదు అనమాట. షార్ట్స్ వ్యూవర్స్కి ఎక్కువ పేషెన్స్ ఉండదు, షార్ట్స్ ఆడియన్స్కి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు వ్లాగ్ చేస్తున్నారు అనుకోండి, కరెక్ట్ వే ఎలాగో నేను చెప్తా చూడండి. ఈ ప్లేస్ ఫ్రీ అని చెప్తే మేము వచ్చాము, లోపలికి వెళ్ళాక చూస్తే షాక్ అయ్యాము అని ఒక వ్లాగ్ చేశారనుకోండి, ఇమీడియట్గా క్యూరియాసిటీ బిల్డ్ అవుతుంది. ఏంటి ఈ వీడియో ఏంటి అని చెప్పి క్యూరియాసిటీ బిల్డ్ అయ్యి షార్ట్ మొత్తం చూడడానికి ఇంట్రెస్ట్ చూపిస్తారు. అదే కుకింగ్ ఛానల్ అనుకోండి, మీ కర్రీ టేస్ట్ రాకపోవడానికి మెయిన్ రీజన్ ఇది ఒక్కటే అని చెప్పారనుకోండి, ఓకే ఏదో పెయిన్ పాయింట్ని, ఏదో ప్రాబ్లమ్ని మీరు అడ్రస్ చేస్తున్నారు, ఒక స్టోరీ ఏదో చెప్తున్నారు, దానికి సంబంధించి ఒక ప్రాబ్లమ్కి సొల్యూషన్ ఏదో ఇస్తున్నారని అనుకుంటుంటారు. సో షార్ట్స్ అనేవి స్టార్టింగ్ ఎప్పుడు కూడా ఒక ప్రాబ్లం స్టేట్మెంటో ఒక షాకో ఉండాలి తప్ప ఇంట్రో మాత్రం ఎప్పుడూ ఉండకూడదు. నెవర్, గుర్తుపెట్టేసుకోండి. అది సెకండ్ బిగ్గెస్ట్ మిస్టేక్ ఏంటంటే లెంత్ కంట్రోల్ ఉండకపోవడం. ఇది ఇంకొక కామన్ డౌట్ అందరూ అడిగేది, ఎంత ఎక్కువ డ్యూరేషన్ ఉంటే బెటరా అని చెప్పి. ఆన్సర్ అయితే నో. షార్ట్స్ డ్యూరేషన్ అనేది ఆ లెంత్లోనే ఉంటుంది. షార్ట్స్ ఎంత తక్కువ ఉంటే అంత మంచిది అనమాట, అంత పవర్ఫుల్ కూడా. 8 to 12 సెకండ్స్ మధ్యలో షార్ట్స్ చేయగలిగారు అనుకోండి, అది ఎక్కువ కంప్లీషన్ ఇస్తుంది, హైయెస్ట్ కంప్లీషన్ ఉంటుంది అనమాట. అంటే 12 సెకండ్స్ 8 సెకండ్స్ చూడడానికి ఇంట్రెస్ట్ చూపిస్తారు జనాలు. అదే ఒక 2.5 minutes 3 minutes పెడితే చూడరు అనమాట. ఫాస్ట్గా కంప్లీట్ చేస్తున్నారు మీ వీడియోని అంటే, మీ వీడియో కంప్లీట్ అయిపోయింది అంటే ఓకే కంప్లీషన్ ఉంది, ఈ వీడియో మనం ముందుకు తీసుకెళ్ళచ్చు అని యూట్యూబ్ అనుకుంటుంది. డైలీ రొటీన్లో మీరు
ఫోన్ టచ్ చేయకుండా 30 మినిట్స్ స్టార్ట్ చేసిన తర్వాత నా ఫుల్ డే ఎనర్జీ చేంజ్ అవుతుంది, ఇలా చేంజ్ అవుతుంది, అలా చేంజ్ అవుతుంది అని సింపుల్గా షార్ట్ అండ్ మెమరబుల్గా చెప్పారనుకోండి. ఈ ఎగ్జాంపుల్ తీసుకుంటే మీరు, సో మీకు ఆ రిటెన్షన్ ఉంటుంది అనమాట. ఆ టోటల్ వ్యూ అంతా కూడా, టోటల్ వీడియో అంతా కూడా వాళ్ళు చూస్తారు. సింపుల్ లాజిక్ ఇది. సో ఎంత ఎక్కువ కంప్లీషన్ ఉంటే అంత మంచిదన్నమాట. థర్డ్ పాయింట్ ఏంటంటే లూప్ సైకాలజీ. ఇది చాలా చాలా పవర్ఫుల్ టెక్నిక్, కానీ చాలా తక్కువ మంది యూస్ చేస్తూ ఉంటారు. ఇదే లూప్ ఎండింగ్ అనమాట. మీరు వీడియో ఎండ్ చేసేటప్పుడు ఒక క్వశ్చన్తోనో ఏదో ఒక క్యూరియస్ ఎలిమెంట్తోనో ఎండ్ చేశారనుకోండి, ఆ వీడియో అయిపోయేటప్పటికి ఓకే ఏంటి క్వశ్చన్ అని చెప్పి వాళ్ళు ఆలోచించుకుని మళ్ళీ మీ వీడియో చూడడానికి ఇంట్రెస్ట్ చూపిస్తారనమాట. సో ఆ లాస్ట్లో ఉన్న పార్ట్ అనేది ఎయిదర్ మీ ఫస్ట్ పార్ట్ కన్నా కనెక్ట్ అవ్వాలి, లేదా అక్కడ ఏదైనా క్యూరియాసిటీ బిల్డ్ అయ్యేలాగా, అంటే ఒక క్వశ్చన్ కానీ లేకపోతే ఏదో ఒక సర్ప్రైజ్ ఎలిమెంట్ కానీ ఉండేలా చూసుకోవాలన్నమాట. సో వాళ్ళు మళ్ళీ చూడడానికి, లేకపోతే మీ వీడియోస్ ఇంకా ఎక్కువ చూడడానికి వాళ్ళకి స్కోప్ క్రియేట్ అవుతుంది. సో రీప్లే కూడా చేస్తారనమాట ఇక్కడ. సో మీరు ఏం చేయొచ్చు అంటే కుకింగ్ ఎగ్జాంపుల్ తీసుకోండి. ఈ ఇంగ్రీడియంట్ లాస్ట్లో యాడ్ చేయకపోతే కర్రీ టేస్ట్ మారిపోతుంది అని క్లోజ్ చేశారనుకోండి, అది ఏంటని చెప్పి మళ్ళీ చెక్ చేస్తారు వీడియోని. సో రీప్లే చేయడానికి మీరు హెల్ప్ చేస్తున్నారనమాట. సో మీరు ఆల్రెడీ వీడియోలో ఉన్న మెయిన్ పార్ట్ని లాస్ట్లో ఇంకొకసారి రిపీట్ చేస్తారు, మళ్ళీ చూడడానికి, రీప్లే చేయడానికి ఛాన్స్ ఉండేలాగనమాట. సో రీప్లే పెరిగితే ఏమవుతుంది, యూట్యూబ్ అనేది మీ వీడియోస్కి పుష్ డబల్ చేస్తుంది, ఇంకా ఎక్కువ ముందుకెళ్తాయి అనమాట మీ వీడియోస్ అనేవి. సో చాలా చాలా బాగా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే షార్ట్స్లో క్లారిటీ ఉంటేనే వైరాలిటీ ఉంటుంది అనమాట. అంటే ఏదో ఒక టిప్ ఉందనుకోండి, 3 టిప్స్ 4 టిప్స్ ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తుంటారు. ఇది షార్ట్స్ ఫార్మాట్కి ఆపోజిట్. దానికి లాంగ్ ఫామ్ వీడియోస్ ఉన్నాయి కదా, షార్ట్స్లో బ్రెయిన్ ప్రాసెసింగ్ చాలా ఫాస్ట్గా ఉంటుంది. ఒక్క షార్ట్ వీడియోని చెప్పండి, ఒక టిప్పే చెప్పండి, అది కూడా క్లియర్గా చెప్పండి. అంతేగాని మల్టిపుల్ ఒకే దాంట్లో క్లబ్ చేసేస్తే కన్ఫ్యూజన్ ఉంటుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ కుకింగ్ ఛానల్ ఉందనుకోండి, ఒక దాంట్లో ఏదో ఒక రైస్ ఐటెం రిలేటెడ్ చేశారు, దానికి సైడ్ డిష్ నెక్స్ట్ వీడియోలో చేశారు, ఇంకొక డిష్ దానికి సంబంధించింది ఇంకొక 3వ వీడియోలో చేశారు. ఇలా చేస్తే ఏమవుతుంది, ఒక సిరీస్ క్రియేట్ అవుతుంది అనమాట. సో ఇది చూసిన వాళ్ళు అది చూడడానికి, అది చూసిన వాళ్ళు ఇది చూడడానికి ఛాన్స్ ఉంటుంది. వ్యూస్ కూడా మల్టిప్లై అవుతాయి, ఇంకా ఎక్కువ మల్టిపుల్ అవడం అంటే మీకు తెలిసిందే కదా, ఇంటూ అవుతూ ఉంటాయి అనమాట. 2 రెట్లు 4 రెట్లు పెరుగుతూ ఉంటాయి. ఇది సింపుల్ వైరల్ స్ట్రక్చర్ అనమాట. సో ఇప్పుడు మీరు ఏ నిషేలో ఉన్నా సరే ఒక వైరల్ స్ట్రక్చర్ అనేది నేను మీకు చెప్తాను. 3 స్టెప్స్ మొత్తం మనం మాట్లాడుకున్నవి 3 స్టెప్స్లో చెప్తాను. ఫస్ట్ హుక్ ఎలిమెంట్ ఉండాలి, అంటే ఫస్ట్ 2 సెకండ్స్లో ఒక షాక్ కానీ ఒక క్వశ్చన్ కానీ జనరేట్ అవ్వాలన్నమాట జనాలకి. నెక్స్ట్ ఫాస్ట్గా విజువల్స్ ఉండాలి, క్విక్ విజువల్స్ ఉండాలి, యాక్షన్ కూడా ఏదో కదులుతూ ఉండాలన్నమాట. నెంబర్ 3 ఇన్కంప్లీట్ ఎండింగ్ ఉండాలి, అంటే ఒక క్వశ్చన్ కానీ ఒక క్యూరియస్ ఎలిమెంట్ కానీ మళ్ళీ ఆ వీడియోని చూడగలిగేలా ఉండాలన్నమాట. సో ఈ స్ట్రక్చర్ మాత్రమే 1000 బ్యారియర్ ఏదైతే ఉందో, 1000 వ్యూస్ వచ్చే ప్రాబ్లం ఏదైతే ఉందో దాన్ని బ్రేక్ చేయగలుగుతుంది. ఇంకొక పవర్ఫుల్ టెక్నిక్ చెప్తాను మీకు, చూడండి. షార్ట్స్ చాలామంది ఏం చేస్తారంటే స్టాండ్ అలోన్ కంటెంట్గా చూడరు, ఏదో షార్ట్స్లోని వీడియోస్ చేద్దామని చూడరు. షార్ట్స్ని లాంగ్ ఫామ్ వీడియోస్కి ఎంట్రీ గేట్ కింద యూస్ చేస్తారు. అంటే ఏంటి, కుకింగ్ ఎగ్జాంపుల్ తీసుకోండి, కంప్లీట్ రెసిపీ కావాలంటే కింద లాంగ్ ఫామ్ వీడియోలో ఉందని చెప్తారనమాట. దాన్ని వ్లాగ్ తీసుకోండి, అక్కడ కూడా ఏం చెప్తారు, ఫుల్ ట్రిప్ ఎక్స్పీరియన్స్, మీరు ఏదో చిన్నది ఎలిమెంట్ ఎక్స్ప్లెయిన్ చేసి షార్ట్లో ఫుల్ ట్రిప్ ఎక్స్పీరియన్స్ కావాలంటే లాంగ్ ఫామ్ వీడియో కింద రిలేటెడ్ వీడియోలో ఉంది చూడండి అని చెప్తారు. సో వాళ్ళు ఎప్పుడైనా సరే ఫుల్ ఎక్స్పీరియన్స్ కోసం లాంగ్ ఫామ్ వీడియో క్లిక్ చేసినా, కుకింగ్ వీడియో కోసం ఫుల్ వీడియో క్లిక్ చేసినా, యూట్యూబ్కి ఇది పెద్ద స్ట్రాంగ్ సిగ్నల్ అనమాట. వ్యూవర్ ప్లాట్ఫామ్లోనే ఉన్నాడు, సేమ్ ఛానల్లోనే మళ్ళీ మూవ్ అవుతున్నాడు, కాబట్టి ఈ ఛానల్ చాలా మంచి ఛానల్ అని చెప్పి యూట్యూబ్ అనుకుంటుంది అనమాట. సో ఇలాంటి పవర్ఫుల్ సిగ్నల్స్ జనరేట్ చేయడానికి మీరు ట్రై చేస్తూ ఉండాలి. అండ్ మోర్ ఓవర్ ప్రతిసారి మీరు కూడా టెస్టింగ్ మోడ్లో ఉండాలి. అంటే షార్ట్స్ సక్సెస్ ఒక వీడియో మీద డిపెండ్ అవ్వదు, ఓన్లీ ఒక వీడియో మీద డిపెండ్ అవ్వదు. టెస్టింగ్ కన్సిస్టెంట్గా చేస్తూ ఉండాలి. సేమ్ క్లిప్కి 2-3 హుక్స్ ట్రై చేయండి, సేమ్ ఐడియాకి 2-3 క్యాప్షన్స్ ట్రై చేయండి. ఒక వర్షన్ డెఫినెట్లీ పిక్ అవుతుంది అనమాట, వీటిలో ఏది బెస్ట్ ఉందని చెప్పి అది మీరు అప్లోడ్ చేయడం బెస్ట్ అనమాట. అదే మీకు వైరల్ అయ్యి స్పార్క్ అనమాట. సో మీరు అర్థం చేసుకోవాలి చాలా క్లియర్గా. 2-3 వర్షన్స్ క్రియేట్ చేసుకుని, షార్ట్ వీడియో చేయడానికి మీకు ఎక్కువ టైం పడుతుంది కదా, ఆ 2-3 వర్షన్స్లో ఏది బాగుంది, 2 హుక్స్ 3 హుక్స్ క్రియేట్ చేసుకుని చేస్తే, ఇంట్రో లాగా చేస్తే చాలా బెస్ట్ ఉన్నది మీరు సెలెక్ట్ చేసుకుని అప్లోడ్ చేయొచ్చు అనమాట. సో షార్ట్ వీడియోస్ 1000 వ్యూస్ దగ్గర ఆగిపోవడానికి మీ టాలెంట్ తక్కువ అన్నమాట కాదు. సో యూట్యూబ్ మీకు ఇస్తున్న ఒక ఫీడ్బ్యాక్ సిగ్నల్ లాంటిది. మీకు రాదని కాదు, కానీ ఫీడ్బ్యాక్ సిగ్నల్ ఉంది, ఇంకొంచెం ఇంప్రూవ్ చేయాలి, నేను పుష్ చేస్తానని ఒక మెసేజ్ చేస్తుంది అనమాట యూట్యూబ్ మీకు. సో దాన్ని బట్టి మీరు ఇంకొంచెం బెటర్మెంట్ చేసుకోవాలి. ఈరోజు నేను చెప్పిన మిస్టేక్స్ అవాయిడ్ చేస్తే మీ నెక్స్ట్ షార్ట్ వీడియో రిజల్ట్స్ కంప్లీట్గా డిఫరెంట్గా వస్తాయి. మీరు షార్ట్స్ కూడా 1000 దగ్గర స్టాప్ అవుతున్నాయా లేదా అనేది కామెంట్ చేయండి, నాకు అర్థమవుతుంది క్లియర్గా. మీరు 1000 వ్యూస్ కోసమే చూస్తున్నారా, లేకపోతే ఇంకా ఇంప్రూవ్ చేసుకోవడానికి చూస్తున్నారనే పాయింట్ నాకు క్లియర్గా అర్థమవుతుంది అనమాట. సో నేను మీ వికాస్ తెలుగు టెక్ ఛానల్ నుంచి ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్టయితే కనుక
ఖచ్చితంగా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోని లైక్ చేయండి అండ్ హైప్ పాయింట్స్ కూడా ఇవ్వండి, ఎక్కువ మందికి షేర్ కూడా చేయండి ఈ వీడియోని. థ్యాంక్ యూ వెరీ మచ్. మీకు 1000 వ్యూస్ వస్తున్నాయా, లేకపోతే ఏ లెవెల్ దగ్గర ఆగిపోతున్నారు? కొంతమంది 500 400 దగ్గర కూడా ఆగిపోతారు, కొంతమంది 100 దగ్గర కూడా ఆగిపోతారు అనమాట. కొంతమంది 2000 దగ్గర ఆగుతూ ఉంటారు. చాలామందికి 2000 వస్తూ ఉంటాయి అనమాట. బాగానే ఉన్నట్టు అనిపిస్తుంది, కానీ అది కూడా డేంజర్ సిగ్నల్ లాంటిది. 1000 వచ్చేది ఇంకా ప్రాపర్ డేంజర్ సిగ్నల్ అనమాట, మనం ఎక్స్ప్లెయిన్ చేసుకున్నట్టు. సో మనం దాన్ని ఫిక్స్ చేసుకోవాలి అంతే, మనం మాట్లాడుకున్న పాయింట్స్ బట్టి. సో మీరు కూడా ఫిక్స్ చేసుకోండి. అందరం కలిసి గ్రో అవుదాం. మీరు గ్రో అవ్వాలి, నేను కూడా గ్రో అవ్వాలి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ ద వీడియో. బై బై.